యూనివర్స్ ఇంకా ఎందుకు నాకు వెయిట్ చేయిస్తూ ఉంది? మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నీ ఫాలో అవుతా ఉన్నా, స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, మంత్రాస్, తంత్రాస్, మెడిటేషన్, గ్రాటిట్యూడ్, ప్రేయర్స్, పూజలు అన్నీ చేస్తూ ఉన్నా, అయినా ఎందుకు నాకు ఇంకా మంచి జరగట్లేదు? ఇంకా ఎంతకాలం నాకు ఈ పరీక్ష? ఎందుకు నా మేనిఫెస్టేషన్కి రిజల్ట్ రావట్లేదు అని మీ అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. ఒక వ్యక్తికి మేనిఫెస్టేషన్ ఇట్లా రిజల్ట్ వస్తూ ఉంటే, ఒక వ్యక్తికి మేనిఫెస్టేషన్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. వై? అసలు మేనిఫెస్టేషన్ అనుకున్న టైంకి రిజల్ట్ రాకపోవడానికి రీజన్ ఏంటి? ఎక్కడ మనం మిస్టేక్ చేస్తూ ఉన్నాం? ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నిగూఢంగా దాగి ఉన్న ఈ విశ్వ జ్ఞానాన్ని వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్ టిల్ ద లాస్ట్ సెకండ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం శ్రీ అపర్ణాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అబౌట్ మేనిఫెస్టేషన్ మీ అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. లైక్ నా మేనిఫెస్టేషన్ ఎందుకు రిజల్ట్ రావట్లేదు? ప్రేయర్స్ చేస్తున్నా, ఎఫర్మేషన్స్ చేస్తున్నా, డిక్లరేషన్స్ చేస్తున్నా, మెడిటేషన్స్ చేస్తున్నా, ఐఎమ్ డూయింగ్ ఆల్ ద థింగ్స్. మీరు చెప్తున్న స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్ అన్నీ చేస్తూ ఉన్నా. మరి నా కర్మఫలమా, లేక నేను చేసే దానిలో మిస్టేక్ ఉందా? నాకేం అర్థం కావట్లేదు. వేర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్ అని చాలా డౌట్స్ మీకు. అసలు మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాకపోవడానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఇవి ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకొని ఈ 3 బుల్లెట్ పాయింట్స్ మీరు కరెక్ట్ చేసుకుంటే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. మేజర్ రిజల్ట్స్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. ద థింగ్ ఈజ్, గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మారాలి, 360 డిగ్రీలో మారాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? అనంత బ్రహ్మాండంతో మమేకం అవ్వడానికి అడుగులు వేస్తున్న సమయంలో ఆ మార్పు అనేది వస్తుంది. బట్ ఆ ప్రాసెస్ దట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. ఇట్స్ పెయిన్ఫుల్, బట్ పెయిన్లోనే ప్లెజర్ ఉంది. మరి ఏంటో 3 రీజన్స్ మీకోసం. 3 సర్ప్రైజింగ్ రీజన్స్ వై ద యూనివర్స్ మేక్స్ యూ వెయిట్. యూనివర్స్ ఎందుకు ఇంకా నన్ను వెయిట్ చేపిస్తుంది? వై? ద ఫస్ట్ రీజన్, యూనివర్స్ హ్యావింగ్ సంథింగ్ బెటర్ ఫర్ యూ. మీరు అనుకునేది ఇవ్వట్లేదు, మీకు వెయిట్ చేయిస్తుంది అంటే మీ కొరకు భగవంతుడికి, విశ్వానికి మీకంటే మంచి ప్లాన్ ఉంది. మీ కొరకు మీకేం తెలుసో భగవంతుడికి, విశ్వానికి మీ కొరకు ఇంకా బాగా తెలుసు. రైట్ టైంలో రైట్ థింగ్స్ జరుగుతాయి. యూనివర్స్ గివ్స్ యూ ద బెస్ట్, గివ్స్ యూ ద బెస్ట్, గివ్స్ యూ ఓన్లీ ద బెస్ట్. కాకపోతే కొన్ని కర్మ ఫలితాలు ఉన్నాయి, రుణ ఫలితాలు ఉన్నాయి. తెలిసి తెలియక మనం చేసిన మిస్టేక్స్, లేదా మన ఆచరణలో, లేదా మన సాధనలో ప్రాబ్లం ఉంది అని అర్థం, లేదా మన ఎనర్జీస్లో ఎక్కడో ప్రాబ్లం ఉంది అని అర్థం. యూనివర్స్ వెయిట్ చేయిస్తుంది అంటే దిస్ ఈజ్ ద రీజన్. యూనివర్స్ హ్యావింగ్ సంథింగ్ బెటర్ ఫర్ యూ. మీ కొరకు చాలా ది బెస్ట్ ఎదురు చూస్తున్నది. ఇక్కడ ఏమి కావాలి? పేషెన్స్ కావాలి, ఓపిక కావాలి. పేషెన్స్ ఈజ్ విత్ యూ. యూనివర్స్ ఈజ్ ఎ లవింగ్ పేరెంట్. యూనివర్స్ మీకు లవింగ్ పేరెంట్, నార్మల్ పేరెంట్ కాదు, లవింగ్ పేరెంట్. మరి మీకు తెలియదా యూనివర్స్ వెయిట్ చేయిస్తుందని? మీరు అర్థం చేసుకోవాలా? మరి యూనివర్స్కి తెలీదా మీకేమి కావాలి అన్నది? యూనివర్స్ నోస్ ద బెస్ట్, యూనివర్స్ గివ్స్ యూ ద బెస్ట్ ఫర్ యూ. కానీ యూనివర్స్కి తెలుసు కదా అన్ని యూనివర్స్ చూసుకుంటుంది అని మనం గమ్మును కూర్చుంటే ఏం జరగదు. మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి, మన ప్రేయర్స్ మనం చేయాలి, మన డిక్లరేషన్స్ మనం ఇవ్వాలి. యూనివర్స్తో సత్సంగమే. శరణాగతి సత్సంగం, శరణాగతి సత్సంగం, దైవనామస్మరణం, విశ్వనామ స్మరణం, కర్మయోగలం, అది మర్చిపోకండి. యాక్షన్, పని, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూనివర్స్ ఈజ్ యువర్ లవ్వింగ్ పేరెంట్ అండి. ఇది రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. ఏదో మర్చేసుకొని పుడితే కానీ విశ్వజ్ఞానం ఈ చోట్ల పడదు, ఈ మైండ్లో స్టోర్ అయ్యి ఉండదు. ట్రై టు అండర్స్టాండ్ మేనిఫెస్టేషన్. వీఆర్ సో బ్లెస్డ్. ఎవరికి అర్థం అవ్వట్లేదు. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ డివైన్ వన్నెస్, లా ఆఫ్ సీకింగ్ వన్నెస్, లా ఆఫ్ కాంపన్సేషన్, లా ఆఫ్ పెర్పెచువల్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఎనర్జీస్, ఇవన్నీ కూడా యూనివర్సల్ లాస్. 12 యూనివర్సల్ లాస్ ఉన్నాయి, 1 కాదు 2 కాదు. అందులో 4వది లా ఆఫ్ అట్రాక్షన్. అదొక్కటి పట్టుకొని అన్నీ చేసేద్దామంటే ఏమవుతుంది? అవ్వదు. 12కు 12 ఆచరణలో పెట్టాలి. మనం చెప్తున్నా అదే చెప్తా ఉన్నాం. అహం బ్రహ్మాస్మి అదే గైడ్ చేస్తూ ఉంది. 12 యూనివర్సల్ లాస్. మీకు రిజల్ట్ రావట్లేదు అంటే, మీకు వెయిట్ చేయిస్తుంది అంటే ఇట్స్ ఎ ప్రిపరేషన్ టైం ఫర్ యూ అని. మీరు మారాలి అని యూనివర్స్ ఏదో సంకేతం ఇస్తూ ఉంది. దిస్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ కాఫీ. నీ కొరకు ఇంకా బెస్ట్ ప్లాన్ ఉంది అని యూనివర్స్ ఏదో ఆలోచిస్తూ ఉంది. వెయిట్ చేయండి, ఓపిక వహించండి. కంటికి కనిపించిన ఆభరణమే ఓపిక.
ఆ ఓపిక అనే ఆభరణాన్ని మీరు ధరిస్తే అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు పొందుతారని విశ్వ వాక్కు. పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బీ పేషెన్స్, గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు యూ, బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్, బీ కామ్ అండ్ కంపోజర్ లైక్ శ్రీకృష్ణ. హ్యాపీగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి, జాయ్ఫుల్గా ఉండండి, నవ్వుతూ ముందుకు అడుగులు వేయండి. మీకేం కావాలో యూనివర్స్కి తెలుసు, ఏ టైంలో ఇవ్వాలో యూనివర్స్కి తెలుసు. రిజెక్షన్ ఈజ్ గాడ్స్ ప్రొటెక్షన్. పదే పదే అనుకున్న పనులు అవ్వట్లేదా? కంగ్రాచులేషన్ మా, గాడ్ బ్లెస్ యూ, యూనివర్స్ బ్లెస్సెస్ యూ విత్ ద లావిష్ అబండెన్స్. పదే పదే రిజెక్ట్ అవుతుందంటే యూనివర్స్ మీకు ప్రొటెక్ట్ చేస్తుంది, గాడ్ మీకు ప్రొటెక్ట్ చేస్తున్నాడు అని అర్థం. రిజెక్షన్ ఈజ్ గాడ్స్ ప్రొటెక్షన్. భగవంతుడికి తెలుసు అక్కడ ఏం అవ్వబోతా ఉంది అని. గాడ్ నోస్, యూనివర్స్ నోస్. కానీ మనం బర్రీ ఫీల్ అయిపోతాం, మనం ఎక్కువ టెన్షన్ తీసుకుంటాం. టెన్షన్ వద్దండి, భగవంతుడు ఉన్నాడు, వదిలేయండి. అన్నీ మనకే ఎందుకు, కొన్ని వదిలేద్దాం. మన చేతిలో ఏముంది? కార్యాచరణ, యాక్షన్, పని మన చేతిలో ఉంది. బిలీఫ్తో, నమ్మకంతో, ప్రేయర్స్ చేస్తూ కర్మయోగులుగా మన పని మనం చేయాలి. పదే పదే రిజెక్ట్ అవుతుంది అంటే అక్కడేదో ఒక ఛాలెంజ్ ఉన్నది. సో దట్ ఈస్ ద రీజన్ మీకు సేవ్ చేస్తుంది యూనివర్స్. లేదా పదే పదే రిజెక్ట్ అవుతుంది అంటే ఇది నీకు ప్రిపరేషన్ టైం అని విశ్వం ఏదో హెచ్చరికిస్తుంది. మనం ఎరుకుతో ఉండి, అవేర్నెస్తో ఉండి, ఓపెన్ మైండ్తో ఉండి, ఆలోచిస్తూ దాన్ని డీకోడ్ చేయడం రావాలి. ట్రై టు అండర్స్టాండ్. రిజెక్షన్ ఇస్ గాడ్స్ ప్రొటెక్షన్. అండ్ పాయింట్ నెంబర్ 2, లెర్నింగ్. పాయింట్ నెంబర్ 1, యూనివర్స్ వెయిట్ చేయిస్తుంది, మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావట్లేదు అంటే మీకు ఏదో బెస్ట్ ఇవ్వబోతుంది అని యూనివర్స్ ఒకటో సంకేతం. రెండోది లెర్నింగ్. ఎవ్రీ ఛాలెంజ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ఆకలి ఏదైతే ఉందో, ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళాలని మీ ఆచరణ అమలు చేసే ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో కొన్ని అడ్డంకులు, అవరోధాలు వస్తాయి. వచ్చిన ప్రతి అడ్డంకుని, అవరోధాలని ఆశీర్వాదాలుగా భావించండి అని విశ్వవాక్కు. ఛాలెంజ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్, రిజెక్షన్ ఈజ్ గాడ్స్ ప్రొటెక్షన్. ఛాలెంజ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. వచ్చిన అవరోధాలని, అడ్డంకుల్ని ఆశీర్వాదాలుగా భావించండి. ఇట్స్ టైమ్ ఫర్ లెర్న్, ఇట్స్ టైమ్ ఫర్ ప్రిపరేషన్, ఇట్స్ టైమ్ ఫర్ గ్రో. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకోండి. మనిషి జన్మ తీసుకున్నాం, అదే పెద్ద బ్లెస్సింగ్. కుక్కగానో పిల్లిగానో ఇంకెలానో పుట్టలేదు, సగం గేమ్ గెలిచేసాం. కాకపోతే మనకు అనుమానాలు, అవమానాలు, నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ థాట్ ప్రాసెస్. అసలు అవుతుందా అవ్వదా, క్యాలిక్యులేషన్స్, అనాలిసిస్. అనాలిసిస్ ఇంటూ అనాలిసిస్ ఈజ్ ఈక్వల్స్ టు పెరాలిసిస్. ఇంకేం ఉండదు, బూడిద, యాష్. అనాలిసిస్లు వద్దు, ధర్మాన్ని ఫాలో అవ్వండి, సత్యాన్ని గ్రహించండి, పాజిటివ్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. యద్భావం తద్భావతి అన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. యాజ్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్ అన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. వాట్స్ యూ థింక్ దట్స్ వాట్ యూ బికమ్ అన్నది అర్థం చేసుకోండి. ఎ మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్ అన్నది అర్థం చేసుకోండి. థాట్స్ బికమ్ థింగ్స్ అన్నది అర్థం చేసుకోండి. థాట్స్ క్రియేట్ రియాలిటీ అన్నది అర్థం చేసుకోండి. మీరు ఇక్కడ అనుకుంటే అది అవుతుంది. ట్రై టు అండర్స్టాండ్. లెర్నింగ్ టైం. మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావట్లేదు, యూనివర్స్ నాకు వెయిట్ చేయిస్తుందంటే ఏదో నేర్చుకో సోదరా అని విశ్వం ఏదో సంకేతం ఇస్తూ ఉంది. బట్ వీఆర్ నాట్ రెడీ టు లెర్న్. మనకు లెర్నింగ్ యాటిట్యూడ్ లేదు ఈ రోజుల్లో. అయినో యాటిట్యూడ్. అయినో అంటే నాకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసినోడు బాగా పండిపోతాడు, పండిపోయిన పండు చెట్టుకుండదు, రాలిపోతే ఎవడో తొక్కేస్తాడు. లైఫ్ కూడా అంతే. నిరంతర విద్యార్థిగా విశ్వజ్ఞానం దగ్గర ఎవరైతే ఉంటారో అట్లాంటి వ్యక్తికి అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు పొందుతారు అని విశ్వవాక్కు. లెర్నింగ్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నాలెడ్జ్కి ఎండ్ పాయింట్ లేదు. అందులో విశ్వజ్ఞానం అనంతం, అమోఘం, అమేఘం. ప్రతిరోజు నాలెడ్జ్ బయటకు వస్తూనే ఉంటుంది. దట్ టు 21st century. ఇట్స్ ఎ నాలెడ్జ్ ఎరా. ఇన్ఫర్మేషన్ ఏజ్ నుంచి నాలెడ్జ్ ఏజ్కి కన్వర్ట్ అయ్యి ఉన్నాం. ఇండస్ట్రియల్ ఏజ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏజ్కి వచ్చాం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏజ్ నుండి నాలెడ్జ్ ఏజ్లోకి ఆల్రెడీ వచ్చేసాం. లెర్నింగ్ యాటిట్యూడ్తో ఉండాలి. విశ్వజ్ఞానం దగ్గర నిరంతర విద్యార్థిగా ఉండాలి. అండ్ థర్డ్ వన్, ఇంకా యూనివర్స్ వెయిట్ చేపిస్తుందంటే మీనింగ్ ఏంటి? ఓల్డ్ స్టకింగ్ ఎనర్జెటిక్ ఫీల్డ్. ఏమో ఓల్డ్ ఎనర్జీస్ మీకు ఆపిస్తూ ఉన్నాయి. ఏంటి ఓల్డ్ ఎనర్జీస్? ఏంటి ఓల్డ్ ఎనర్జీస్? అబ్జర్వ్ చేయండి. ఎప్పుడో 6 నెలల క్రితమో, 2 సంవత్సరాల క్రితమో ఏదో ఒక సంఘటన మీకు జరిగింది. అఫ్కోర్స్ అది బాధాకరమైన విషయం. కానీ దాన్నే ఆలోచిస్తూ రాబోతున్న 5 సంవత్సరాలు బ్రతికిస్తే ఎలా? ఓల్డ్ థాట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో మేనిఫెస్టేషన్ ఈజ్ ఈక్వల్స్ టు యాష్, బూడిద. రిజల్ట్ రాదు రాదు రాదు. నేనే చెప్తా ఉన్నా. విడిచిపెట్టండి. ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీని విడిచిపెట్టండి. లెట్ గో. ఓల్డ్ బ్యాగేజెస్ వద్దు. ఎంతకాలం మోస్తాం చెత్తని, చెదారాన్ని, బరువుని? ఏదో జరిగింది, గతం గత. రివర్ నెవర్ రివర్స్. రివర్ వెనక్కి ఎప్పుడు ఫ్లో అవుతుంది. చచ్చిన చేపే వాటర్తో కొట్టుకుపోతుంది. బ్రతుకున్న చేప ఎదురీస్తుంది. మరి బ్రతుకున్నామా, చచ్చున్నామా? ఇక్కడ
ఇంటర్నల్లీ థింక్ అబౌట్ ఇట్. ఓల్డ్ ఎనర్జీస్ మనకొద్దు. ఎప్పుడో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ తెగ బాధపడిపోతూ ఉంటాం. ఏది లేదో మన జీవితంలో దాని గురించి ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటాం. ఉన్నది చాలా ఉంది, బ్రతికి ఉన్నాం. పడుకుంటే మార్నింగ్ లేస్తున్నాం. నిద్రలో చనిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. గో అండ్ డూ ద సర్వే. థ్యాంక్ గాడ్ పడుకుంటే లేస్తూ ఉన్నాం. వీఆర్ బ్లెస్డ్. రోటీ కప్పడం మకానికి కాస్తో కూస్త ప్రాబ్లం లేదు. వీఆర్ బ్లెస్డ్. చేతిలో శక్తి ఉంది, బ్లెస్డ్. కామన్ సెన్స్ ఉంది, బ్లెస్డ్. ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీ పక్కన పెట్టండి. చిరిగిపోయిన వస్త్రాలు, పాత వస్త్రాలు ఇంట్లోనే ఉండుంటాయి. మన సైజు కాదు, కానీ టైం లేక అవి ఇంట్లో అలా అట్టి పెట్టుంటాం. ఇట్స్ అన్ ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీ. లక్ష్మీదేవి ఇంటికి రాదు. ఏదైనా వస్తున్న శనివారం అవన్నీ ఎవరు వాడకుండా బయటకు ఇచ్చేయాలి, పడేయాలి. ఇంకా బ్రోకెన్ ఐటమ్స్, ఎవరి చేతిలో నుంచే సాల్ట్ తీసుకోవడం, ఓల్డ్ ఎనర్జీ, స్టకింగ్ ఎనర్జీ. షార్ప్ ఆబ్జెక్ట్స్ చేతితో తీసుకోవడం, ఇవన్నీ. అప్పుడప్పుడు సాల్ట్ వాటర్తో హౌస్ని క్లెన్జింగ్ చేయాలి, ముఖ్యంగా ఆన్ సాటర్డేస్ ప్రేయర్స్ చేస్తూ. ఎందుకంటే రాక్ సాల్ట్కి ఆ పవర్ ఉంది. ఆ పవర్ ఉంది కాబట్టి అమావాస్యకే పౌర్ణమికి సముద్రం పొంగి పొరులుతుంది. వై? ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ. సో దీస్ ఆర్ ద 3 థింగ్స్ అమ్మా. యూనివర్స్ ఎందుకు వెయిట్ చేయిస్తుంది అంటే, ఒకటి, మీరు అనుకున్న దానికంటే యూనివర్స్ బెస్ట్ ఇవ్వబోతుంది, అందుకు వెయిట్ చేయిస్తుంది. మీ ఓపికని పరీక్షిస్తుంది. ట్రై టు అండర్స్టాండ్, ఇట్స్ అన్ ఎగ్జామ్ ఫర్ యూ. బీ పేషెన్స్. పేషెన్స్ ఈజ్ ఎ విర్చ్యూ. పాయింట్ నెంబర్ 2, లెర్నింగ్, నేర్చుకోమని సంకేతం ఇస్తూ ఉంది. పాయింట్ నెంబర్ 3, ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీ. ఆ ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీని క్లియర్ చేయండి. అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు పొంగి పొర్లుతాయి. అష్టలక్ష్మిని గృహంలోకి వచ్చి శివతాండవం ఆడతారు. మార్క్ మై వర్డ్. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పే ముందు, మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. యూనివర్స్, ఐ లవ్ యూ అని కామెంట్లో టైప్ చేయండి. ఇలా పాజ్ బటన్ ప్రెస్ చేసి కామెంట్లో టైప్ చేయండి. అనంత బ్రహ్మాండం మీకు బ్లెస్సింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు స్పందిస్తున్నారు, విశ్వజ్ఞానానికి మీరు స్పందిస్తున్నారని విశ్వం మిమ్మల్ని గుర్తిస్తూ మీకు ఆశీర్వాదాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. దట్ ఈజ్ బ్యాక్ అండ్ ఎనర్జీ. అండ్ మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 7 రోజులు మీరు నేను జర్నీ చేయబోతా ఉన్నాం. దైవ నిర్ణయం, ఒక దైవ కార్యం స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఫిబ్రవరి 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు ఆన్లైన్లో జూమ్ కాల్. పేరుకి బేసిక్ క్లాసు, స్వేర్ ఆన్ మీ, అడ్వాన్స్డ్ మాస్టరీ సబ్జెక్ట్ ఇవ్వబోతా ఉన్నా. నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాలన్నీ మీతో షేర్ చేసుకోబోతా ఉన్నా. పంచభూతాలకు రిలేటెడ్ 5 మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఫాలో అయితే చాలు. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్, ఫినాన్షియల్, 5 మార్గాల్లో ఉన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోతారు. మనీ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ మైండ్ మేనిఫెస్టేషన్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, ఏదైనా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. ఇన్ అడిషన్ టు దట్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, మెడిటేషన్, ధనాకర్షణకి రిలేటెడ్ మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది తెలుగు వాళ్ళ నుండి ఎంక్వైరీస్ వచ్చినాయి. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. మేబీ ప్రోగ్రామ్కి ముందు వీడియో మీ ముందుకు వస్తే లిటరలీ యు ఆర్ బ్లెస్డ్. ఆర్ ఎల్స్ తర్వాత వచ్చిన నెక్స్ట్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ కనుక్కోవడం కొరకైనా కాల్ చేయండి. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. రాసి పెట్టి ఉంటే కలుద్దాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖనో భవంతు. హరి ఓం తత్సత్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.